ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 2వ వాల్యూమ్లో ఉన్నాం. 2వ వాల్యూమ్లో ఈరోజు లెక్చర్ హింట్స్ టు ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ, అంటే అనుష్ఠానిక ఆధ్యాత్మికతకు కొన్ని సూచనలు. అంటే ప్రాక్టికల్గా మనం ఆధ్యాత్మికత అంటే ఏదో గుడికి వెళ్ళడం అది కాదు. ఏ విధంగా ఒక అనుభూతిని పొందాలంటే మనం ఏ విధమైన ప్రయత్నం చేయాలి అన్నదానికి కొన్ని సూచనలు ఇస్తానని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఈ లెక్చర్ ఎక్కడ ఇచ్చారంటే లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అక్కడ ఈ లెక్చర్ని ఇచ్చారు. అక్కడ ఎట్ హోమ్ ఆఫ్ ట్రూత్ అని ఒక ప్లేస్, అది అక్కడ ఆ ప్లేస్లో ఈ లెక్చర్ ఇస్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అన్నారు కాబట్టి అసలు ప్రాక్టికాలిటీ అంటే ఏంటి, ఏది ప్రాక్టికల్ అంటాం? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఏది ప్రాక్టికల్ అంటే బయట ఎవరైనా మీరు అడిగారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ప్రాక్టికల్ బాగా మంచి డబ్బులు సంపాదించేటువంటి ఏదైతే పనులు చేస్తామో అది ప్రాక్టికల్ అంటాం. సపోజ్ మీరు అలా కాకుండా రోజంతా ధ్యానంలో కూర్చొని ఏం చదవలేదు, లేకపోతే మీరు ఏది ప్రయత్నం చేయలేదు ప్రపంచంలో మనం మనుగడ సాగించడానికి, అప్పుడు ఏమంటారు? ఇంప్రాక్టికల్. అసలు ప్రాక్టికలే లేదంటాం. సో ఈ విధంగా ప్రాక్టికాలిటీ అన్నది మనిషికి మారుతుంది, ప్రాంతానికి మారుతుంది. స్వామీజీ ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నారంటే భారతీయుల జీవితంలో ప్రాక్టికల్ అంటే ఏంటి అన్నది వాళ్ళు విమర్శించకుండా ఉండాలి కదా, అందుకని వాళ్ళకి చెప్తున్నారు. సపోజ్ మీ అమెరికాలో ఎవరైనా ఒక స్టాక్ మార్కెట్ ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, వెంటనే వేల మంది వచ్చేస్తారు అందులో జాయిన్ అవ్వడానికి. మన భారతదేశంలో ఎవరైనా సరే ఒక పద్ధతిని, రిలీజియస్ అంటే ఒక ధర్మాన్ని కానీ లేకపోతే ఒక పద్ధతిని కానీ ఏదైనా స్టార్ట్ చేశారు, ధార్మికమైనటువంటి ఏదైనా ఒక సంఘాన్ని కానీ స్టార్ట్ చేస్తే అందులో జాయిన్ అవ్వడానికి వేల మంది వచ్చేస్తారు. మీకు ఇది ప్రాక్టికల్, మాకు అది ప్రాక్టికల్. భారతదేశంలో అంటే స్వామీజీ ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి చెప్తున్నారు. అంటే భారతీయులకు ప్రాక్టికల్ ఏంటనమాట, ఏదైతే మనకు సుఖ శాంతులను ఇస్తుందో, జీవితంలో అందరికీ సుఖాన్ని శాంతిని ఇస్తుందో అది ప్రాక్టికల్. వీళ్ళకి ప్రాక్టికల్ ఏంటి, ఏదైతే డబ్బు సంపాదిస్తామో, ఏదైతే సుఖాన్ని నాకు సుఖాన్ని తెచ్చిపెడుతుందో అది ప్రాక్టికల్. ఎవరికి? అక్కడి వాళ్ళకి. ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్తున్నారు. అందువల్ల ప్రాక్టికాలిటీ అన్నది మనిషికి ప్రాంతానికి వీళ్ళందరికీ కూడా మారుతుంది అని చెప్తున్నారన్నమాట. ఈవెన్ భారతదేశంలో వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మీకు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎవరైనా 12 ఏళ్ళు తన చేతిని ఇలా పైకి పెట్టుకొని ఉంటే కిందకి దించకుండా నీకు ముక్తి వస్తుంది అంటే వాళ్ళ 12 ఏళ్ళు ఆ చేతిని అలా పైకి పెట్టుకుని ఉంటారు. మీరందరూ ఏమనుకుంటారు? అదేంటిది అసలు పిచ్చా ఏమిటి అనుకుంటారు అందరూ. కానీ వాళ్ళకి ఏంటంటే ముక్తి, ఈ ప్రాపంచిక బంధాల నుంచి, ఈ శరీరం వీటి నుంచి ముక్తి అంటే భారతీయులకు అంత ఇష్టము. అందువల్ల ఏ ఎక్స్ట్రీమ్గానే వాళ్ళు వెళ్తారు. నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు చూసారో లేదు, కుంభమేళాలకు వస్తూ ఉంటారు. ఈ చెయ్యి కదలదనమాట, రాయిలు అలా నుంచుని ఉంటుంది, అలా పైకి ఉంటుంది ఎప్పుడు చెయ్యి, ఎందుకంటే ఆ పెట్టి ఇంకా కదలిక లేదు, ఇంకా అలా అలవాటు చేసేసుకున్నారనమాట. అలా శరీరాన్ని కష్టపెడితే నేను శరీరం కాదు అని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు స్వామీజీ. అందువల్ల మీరు ఎవరినైనా అంచనా వేసేటప్పుడు వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇండియన్స్ వీళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇట్లా మీరు ఎప్పుడు అనొద్దు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క పద్ధతి ఉంటుంది. అందువల్ల మీరు ఇతరుల్ని మీరు అంచనా వేసేటప్పుడు మిమ్మల్ని మీరు కొలమానంగా పెట్టకూడదు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి మీరు అంచనా వేయాలి తప్ప మీరు ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనుకుని ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు అని చెప్తున్నారు. అని చెప్తూ అక్కడ వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి చెప్తున్నారు, క్రైస్ట్ సేయింగ్ జడ్జ్ నాట్, ఈ బీ నాట్ జడ్జ్డ్. అంటే నిన్ను ఎవరు కూడా క్రిటిసైజ్ చేయకూడదు అనుకుంటే నువ్వు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అని స్వామీజీ అదే క్రైస్ట్ చెప్పిన కొటేషన్ ఒకటి చెప్తున్నారనమాట. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, చాలామంది మహిళలు అనగానే వాళ్ళకి చాలా బలహీనులు అనేస్తారు అందరూ కూడా.
కానీ ఎప్పుడూ కూడా ఆ మాట అనొద్దు. ఎందుకంటే ఈ బలము లేకపోతే ధైర్యం ఇవన్నీ కూడా అవి కూడా రిలేటివ్. అది సపోజ్ ఒక ఆయన యుద్ధ సైనికుడు ఉన్నాడు, యుద్ధంలో బాగా యుద్ధం చేస్తాడు, కానీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడతాడు. ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. అలాగే మహిళలు మీరు వీక్ అని అంటున్నారు కదా, ఇప్పుడు కూడా కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్, మెన్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది పురుషులకి అని చెప్పేసి వీళ్ళందరూ బలహీనలని ఒక మాట అనేయదు. బలం బలహీనత చాలా కేటగిరీస్ ఉన్నాయి చెప్పడానికి. మానసికంగా వాళ్ళు చాలా బలంగా ఉండొచ్చు. ఒక బిడ్డను పెంచడంలో ఆవిడకు ఉన్నటువంటి ఇది వీళ్ళకు ఉండదు కదా, జెంట్స్కి ఉండదు. అట్లాగే మనం ఎవరినైనా అంచనా వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మా స్టాండర్డ్ ఎప్పుడు ఒకటే చెప్పకూడదు మీరు. అలాగే చాలా ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు స్వామీజీ. ఒక చిన్న పురుగు నీలో ఉన్నటువంటి శక్తిని కంట్రోల్ చేసే శక్తి కలిగి ఉంటుంది అంటున్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక చిన్న వర్మ్, ఒక చిన్న బ్యాక్టీరియా, ఒక చిన్న వైరస్, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి, అది వచ్చి నీ స్ట్రెంగ్త్ అంతా ఒక్క నిమిషంలో తీసేస్తుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. మన కోవిడ్ ఒక స్మాల్ వైరస్ మొత్తం ప్రపంచాన్ని నిర్వీర్యం చేసి పాడేసింది. సో ఎక్కడుంది మీ శక్తి? నేను బలవంతులు అని అనుకోవడానికి ఎక్కడైనా ఏమైనా ఉందా? అందుకని ఎప్పుడు కూడా మీరు అహంకారం పడద్దు. నాకేదో కొన్ని క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకన్నా నేను ఎక్కువగా ఉన్నానని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే నీకన్నా ఎక్కువ వాళ్ళలో వేరే క్వాలిటీ ఉంది. సో ఈ బ్యాలెన్సింగ్ అన్నది ప్రపంచంలో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంది. అలాగే చాలా దుర్మార్గుల్లో కూడా ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది, అందుకని తీసి పడేది ఎవరిని కూడా. అది చెప్తున్నారు. అట్లాగే ఒక ఆటవికుడు ఉన్నాడు, వాళ్ళకి ఎంత శారీరకమైనటువంటి బలం ఉంటుంది కదా. వాళ్ళు ఏమి అసలు తిరుగుతూ ఉంటారు, అట్లాగే మొత్తం రోజంతా కూడా తిరుగుతూ ఉంటారు, హాయిగా నిద్రపోతారు, హాయిగా తింటారు. స్వామీజీ అంటారు, నేనైతే అటువంటి నా యొక్క ఇంటలెక్ట్, మనకేమో ఇంటలెక్ట్ ఉంది అనుకుంటాం, చాలా బుద్ధి ఉంది నాకు అనుకుంటాం, కానీ నేను చాలాసార్లు అనుకునే అలాంటి శరీరం నాకు ఉంటే ఎంత బాగుండు. ఎందుకంటే స్వామీజీ ఇలా తిరిగి పాపం హెల్త్ చాలా పాడైపోయింది. సరిగ్గా తిన్నది అరక్కపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బికాజ్ వర్క్ ప్రెషర్ చాలా. వాళ్ళేంటి రోజు వాళ్ళకి ఏంటి పని? తినడం, తిరగడం, పరుకోవడం. సో వాళ్ళకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి ఆ స్ట్రెంగ్త్ నాకు లేదు. నేనేదో గొప్ప అనుకుంటున్నాను, ఇంకా లేదు కదా, నాకు లేదు, వాళ్ళకు ఉంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం అన్నది ఒక తరంగం లాంటిది. ఒకటి పైకి వస్తుంటే ఇంకోటి లోపలికి వెళ్తుంది. ఈ తరంగం లాంటిది కాబట్టి నీలో ఏదో హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ ఉండొచ్చు, కానీ అది వేరే వాళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, నీ దగ్గర తక్కువ ఉండొచ్చు. సో ఇది ఫిలప్ చేసుకుంటూ వస్తుందన్నమాట మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒక యూనిట్ ఇది. అందువల్ల ఇక్కడ లేనిది అక్కడ ఉంటుంది, అక్కడ లేనిది ఇక్కడ ఉంటుంది. అందువల్ల ఎందుకు నువ్వు గర్వపడిపోవడం అది నాలో ఏదో ఉందని చెప్పేసి ప్రతిదానికి. ఇది స్వామీజీ చాలా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు ఇండియన్స్కి అక్కడ క్రిటిసైజ్ చేయడమే. మీకు తెలుసు కదా, అప్పట్లో న్యూస్ పేపర్స్ చూసినట్లయితే ఒక ఆటవిక జాతి కింద వాళ్ళు చిత్రీకరించేవారు భారతదేశాన్ని. అట్లాంటి బాగుంటే వీళ్ళు పిల్లలు పెంచడం తెలీదు, పిల్లల్ని పుట్టగానే మొసళ్ళకి వేసేస్తారు. సతీ సగమనం అంటే సతీ సగమనం అంటే వాళ్ళని కాల్చిపాడేస్తారు, వైఫ్స్ని, భార్యల్ని. ఇట్లాంటి ఎన్నో ఇంత జరిగితే దానికి ఆ కథలు జోడించి ఎందుకంటే ఇక్కడ అందరినీ కూడా క్రిస్టియన్ మతంలోకి మార్చాలి. మిషనరీస్ అనమాట ఇవన్నీ చేసేవారు. ఇదంతా కూడా అవన్నీ కూడా పబ్లిష్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు మనకు లిటరేచర్లో దొరుకుతున్నాయి అనమాట. ఎట్లాగా భారతదేశాన్ని ఎంత భయంకరంగా చిత్రీకరించేవారు. అటువంటి సమాజంలోకి వెళ్ళి స్వామీజీ చెప్తున్నారు అక్కడ తొందరగా విమర్శించే స్వభావం ఉండేదన్నమాట. ఎందుకంటే మాది గొప్ప నిరూపించుకోవాలి, అది వాళ్ళ బాధ. మేము గొప్పవాళ్ళం, మా మతం గొప్పది, మా ధర్మం గొప్పది, మా సంస్కృతి గొప్పది, ఇది నిరూపించుకోవాలి. సో అందుకని వాళ్ళకి ఈ లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తుంది. ఏముంది, నీకు ఒక్క నిమిషంలో నీ స్ట్రెంగ్త్ అంతా పోతుంది. సో అందువల్ల అలా మీరు గర్వపడద్దు అని చెప్తున్నారు. అలాగే మీరందరూ అనుకున్నారు, అప్పుడు నీగ్రోలు ఉండేవారు కదా, నీగ్రోలు తెలుసు కదా, మీరు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చేసి రెడ్ ఇండియన్స్ అందరినీ అమెరికాని ఎలా ఆక్యుపై చేశారు మీకు అందరికీ తెలుసు కదా. అమెరికాని కొలంబస్ కనుగొన్న తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకు వచ్చి ఒక్కొక్క దేశం ఒక్కొక్క భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసేవారు, ఆక్రమించేవారు. ఎలా అంటే రోజంతా పరిగెట్టేవారట. పరిగెడితే ఎంత దూరం వాళ్ళు వెళ్ళగలిగారో అంతంతా మాదేంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉండేవారట. ఇలా అమెరికా అంటే మీకు తెలుసు కదా, భారతదేశానికి 3 ఇంతలు ఉంది. అంత పెద్ద దేశాన్ని 4 వైపుల నుంచి ఆ సముద్రాల్లో వచ్చేసి ఒక్కొక్కరు దాన్ని పోర్చుగల్ వీళ్ళందరూ యూరోపియన్స్ అందరూ కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకుని డిఫరెంట్ అందుకని యునైటెడ్ స్టేట్స్ అంటారు. అన్ని డిఫరెంట్ రాజ్యాలన్నీ కూడా కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి, యునైటెడ్ స్టేట్స్. అక్కడ లోకల్గా ఎవరు ఉండేవారు? అక్కడ రెడ్ ఇండియన్స్ ఉండేవారు.
రెడ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు సముద్రానికి మార్గాలు, భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి కదా కొలంబస్ బయలుదేరింది, తెలుసుగా మీకు అందరికీ. అందుకని వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఎర్రగా కనిపించారు, అదే ఇండియా అనుకున్నారు వాళ్ళు. ఇండియా అనుకుని దాన్ని రెడ్ ఇండియన్స్ అన్నారు వాళ్ళు. చూడండి, అమెరికా కనుగొనడానికి హేతువు కూడా భారతదేశమే. ఒకసారి ఆలోచించండి, ఈరోజు అమెరికా అంటున్నాం కదా, దాన్ని ఎలా కనిపెట్టారంటే భారతదేశం గురించి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి, ఎందుకంటే భారతదేశం నుంచి సంపదలు దోచుకోవచ్చు. ఇక్కడ చూసారా, అద్భుతమైన సివిలైజేషన్ ఉంది. ఇవన్నీ చూసి దోచుకోవడానికి వాళ్ళు ఏం చేశారన్నమాట, సముద్ర మార్గాలకి వాళ్ళందరూ అపాయింట్ చేసేవారు అనమాట, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని. మీరు వెళ్ళండి, ఇటుపక్క వెళ్ళండి, అటుపక్క వెళ్ళండి, ఇండియాను కనుక్కోనండి. తిరుగుతూ కొలంబస్ని కలిపెట్టిన తర్వాత వాళ్ళకి పెద్ద భూభాగం, ఇది ఇండియా కాదు, ఇది ఎక్కడ, ఇది వేరేగా ఉంది, ఇదంతా కూడా వాళ్ళ డిస్క్రిప్షన్ అట్లా లేదు. సో వాళ్ళందరూ ఏం చేశారు, యూరోపియన్స్ లాస్ట్ ల్యాండ్ ఉంది అక్కడ, ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉండేవాళ్ళు ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ ట్రైబల్స్ రెడ్ ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చాలామందిని చంపేశారు. చాలామంది, కొన్ని వేల మందిని వాళ్ళని చంపేసి వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఈరోజు ఈ ల్యాండ్. సో ఇవన్నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఇది వాళ్ళ యొక్క సంస్కృతి, ఇది నలుగురిని కొలగొట్టడం, వాళ్ళని దోచుకోవడం. సో ఈ విధంగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి స్వామీజీ చెప్తున్నారు, ఆ నీగ్రోస్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఇంత భూభాగాలను కల్టివేట్ చేయాలంటే మనుషులు కావాలి. అందువల్ల ఆఫ్రికా నుంచి అక్కడ నుంచి నీగ్రోలను షిప్పుల్లో తీసుకొచ్చి పశువుల్లాగా పనిచేయించేవారు, మొత్తం కల్టివేట్ చేయడానికి. వాళ్ళు బానిసలు అనేవారు. వాళ్ళు ఏంటంటే ఏం చేశారనమాట, వాళ్ళకి ఎడ్యుకేషన్ అది ఇవ్వకూడదు, వాళ్ళకి కల్చర్ ఇస్తే వాళ్ళు చాలా ఆటవికంగా ఉన్నారు కదా, మొత్తం అందరినీ నాశనం చేసేస్తారు అని ఒక మాటలు చెప్పేవారు అనమాట. అప్పుడు సమాజంలో అది ఉండేది, ఆ మాట, వీళ్ళకి కల్చర్ ఇస్తే అందరినీ నాశనం చేసేస్తారని. అలాగే ఎవరైతే మాసెస్ అంటే మామూలు సాధారణమైన జనులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. మన భారతదేశంలో కూడా అదే జరిగింది. సాధారణంగా అంటరాని వాళ్ళని చెప్పేసి, తక్కువ కులం వాళ్ళని చెప్పి వాళ్ళు ఏం చదవకూడదు, వాళ్ళకి ఏం కల్చర్, ఎందుకంటే వాళ్ళకి ఏమి రాదు, వాళ్ళకి బుద్ధి ఉండదు, వాళ్ళకి శూద్రాస్ అంటే వాళ్ళకి కేవలం కాయ కష్టం చేయాలి అని. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి సపరేషన్ అనేది జరిగింది, కులం పేరుతో జరిగింది ఇక్కడ. అయితే అక్కడ ఏం జరిగిందనమాట, వాళ్ళ యొక్క జస్ట్ బయట వాళ్ళకు చూడడానికి చాలా నల్లగా వేరే రకంగా ఉన్నారు, మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు కేవలం కాయ కష్టం చేయడానికి, మనకు సేవ్ చేయడానికి అన్నట్లుగా వాళ్ళని చేసేవారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మీరు అనుకున్నారు కదా నీగ్రోస్కి ఎడ్యుకేషన్ ఇస్తే, లేకపోతే వాళ్ళకి కల్చర్ ఇస్తే మొత్తం అంతా నాశనం అయిపోతుంది అన్నారే, కానీ ఈరోజు నీగ్రోస్ చదువుకుంటున్నారు, నాశనం అయిపోయిందంతా అవ్వలేదు. సో అలాగే మాసెస్, సాధారణమైన ప్రజలకి మీరు ఎడ్యుకేషన్ ఇచ్చి కల్చర్ ఇస్తే కానీ అంతా నాశనం అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు, ఏమైనా నాశనం అయిందా? అవ్వలేదు. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అన్నమాట. ఒకసారి ఇంగ్లాండ్లో వాళ్ళు ఏం చేశారట, వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి కొంచెం జీతాలు పెంచారట. చూడండి, ఇక్కడ మనం అనుకుంటాం కదా, మనమే అంటరాని వాళ్ళు ఎలా చేసామని చెప్పేసి, అక్కడ కల్చర్ ఎలా ఉందో చూడండి. స్వామీజీ టైంలో అక్కడ వర్కర్స్ ఉండేవారు, ఆ వర్కర్స్కు జీతాలు పెంచారు ఇంగ్లాండ్లో. పెంచినందువల్ల అక్కడ వాళ్ళది ఎకానమీ, కామర్స్ తగ్గిపోయింది, వాళ్ళ వ్యాపారం తగ్గిపోయింది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ వర్కర్స్కి జీతాలు పెంచడం వల్ల ఈ కామర్స్ తగ్గిపోయింది మనకని చెప్పి వాళ్ళకి కమిషన్ వేశారు. కమిషన్ వేసి జర్మనీ చాలా డెవలప్ అయింది, అప్పుడు చాలా డెవలప్ అయితే అక్కడ పంపించారు, మీది ఎలా డెవలప్ అయింది అని చెప్తే ఆ కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళ కమిషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం అంతా సర్వే చేసి రిపోర్ట్ చేసింది ఏంటంటే, ఇక్కడ జర్మనీ ఎకానమీ పెరగడానికి కారణం వర్కర్స్కి మంచి శాలరీస్ ఉన్నాయి అని రిపోర్ట్ ఇచ్చింది. ఏమైంది అప్పుడు అంటే, కేవలం నీ యొక్క బలహీనతలో నీ కామర్స్ పడిపోయింది, అదేమో కేవలం వర్కర్స్ని బాగా చూసినందువల్ల నీ కామర్స్ పడిపోయింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా, ఎంత పొరపాటుది. స్వామీజీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు వాళ్ళకి. భారతదేశంలో కూడా అలాగే హయ్యర్ క్లాసెస్లో వాళ్ళకి ఏమో ఎడ్యుకేషన్ ఇస్తే అంత నాశనం అయిపోతుంది అనుకున్నారు, కానీ అది తప్పు అని చెప్పి ఎప్పుడు కూడా స్వామీజీ విమెన్ అండ్ ద మాసెస్ వీళ్ళిద్దరి గురించి ఇంత ఎక్కువగా చెప్పింది స్వామీజీ మనకి హిస్టరీలో. విమెన్ అంటే చాలా ఎప్పుడు సెకండరీ సిటిజన్స్ కింద, వాళ్ళ సెకండరీ, కేవలం వాళ్ళు ఒక పడి ఉండడానికి ఇంకెందుకు పనికిరారు అన్న భావంతో ఉన్నవాడు. ఓటు హక్కే ఇవ్వలేదు అమెరికాలో రీసెంట్ వరకు, ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు. ఒకసారి ఆలోచించండి. సో అట్లా ఉన్న సమాజంలో స్వామీజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఎక్కువ గొప్ప అని అనుకోవద్దు మీరు అందరూ కూడా. ఎప్పుడు అందరికీ కల్చర్ అదంతా ఇస్తే ప్రతి వాళ్ళు పైకి రాగలరు, ప్రతి వాళ్ళలోనూ ఆ శక్తి ఉందని చెప్పి స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. సో స్వామీజీ ఇది చెప్పి యాక్చువల్ పాయింట్లోకి వస్తున్నారు. ఇక్కడ మధ్యలో పాయింట్లోకి వస్తారు, మళ్ళీ కొంచెం డీవియేట్ అవుతారు సబ్జెక్ట్ ఈ లెక్చర్లో. సో ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అన్నారు కాబట్టి స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ప్రాక్టికల్ సైకాలజీ అన్నది భారతదేశంలో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో మొట్టమొదట పతంజలి యొక్క యోగ సూత్రాలు,
వీటిల్లో మీ మొత్తం మైండ్ గురించి అంతా కూడా, మొత్తం మనిషి యొక్క మనసు గురించి ఇదంతా కూడా ఇక్కడ మీకు చెప్పబడి ఉంది. అది డెవలప్ అయింది. మీరేమో ఏమంటున్నారు, ఈ సృష్టి అంతా కూడా కేవలం 2-3 వేల సంవత్సరాల క్రితం వచ్చింది అని అంటున్నారు కదా. బైబిల్లో ఏముంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సృష్టి స్టార్ట్ అయింది అని చెప్తున్నారు కదా మీరందరూ కూడా. అలాగే ఈ సొసైటీస్ అన్నీ కూడా ఎప్పుడు ఫామ్ అయ్యాయి అకార్డింగ్ టు బైబిల్ అంటే నేను చూడలేదు, స్వామీజీ చెప్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 1800 దాని నుంచి స్టార్ట్ అయింది అన్నట్టుగా న్యూ టెస్టమెంట్లో ఉందట. సో ఇదంతా కూడా మీరు చాలా తప్పు ఇది. ఎందుకంటే మాకు దానికి ముందు ఎప్పుడో ఇది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా సివిలైజేషన్ ముందు ఎప్పుడో స్టార్ట్ అయింది. మీరు చాలా పొరపాటు ఇది. నేను ఈ మధ్య ఇంగ్లాండ్లో లెక్చర్ ఇస్తూ ఉంటే స్వామీజీ చెప్తున్నారు, నన్ను ఎవరు అడిగారు, మీరు గొప్పగా చెప్తున్నారు కదా కొన్ని వేల సంవత్సరాల క్రితం మీ ఋషులు ఉండేవారు, ఇలా ఉండేది అలా ఉండేదని చెప్తున్నారు కదా, మరి మీ ఋషులు ఎందుకు రాలేదు, ఇక్కడికి వచ్చి మాకు ప్రచారం ఎందుకు చేయలేదు అన్ని వేల సంవత్సరాల క్రితం అంటే స్వామీజీ ఏమన్నారు కదా తెలుసా, మా ఇంగ్లాండ్కి ఎందుకు రాలేదని అడిగారు. అప్పుడు అన్ని వేల సంవత్సరాల క్రితం మీ ఇంగ్లాండ్ ఉంటే కదా రావడానికి, ఒకే మాటలో చెప్పారు, మీ ఇంగ్లాండ్ అక్కడ ఉంటే కదా రావడానికి. అంత ఇక్కడ ఆటవికులు తిరిగే సమయంలో మీరందరూ మీ పూర్వీకులందరూ ఒంటి నిండా నీలం రంగు వేసుకుని అడవుల్లో తిరిగే సమయంలో మాకు అక్కడ సివిలైజేషన్ డెవలప్ అయింది. ఈరోజు అదంతా రుజువు అవుతుందా లేదా, అందరూ ఒప్పుకొని తిరుగుతున్నారా లేదా. కొన్ని వేల సంవత్సరాలు, అట్లీస్ట్ 10,000 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల హిస్టరీ ఉంది ఇక్కడే కాదు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంది. అయితే ఈ వెస్టర్నర్స్ అందరూ వచ్చి ఏంటంటే ఇది మాదే సివిలైజేషన్ అన్నట్టుగా చెప్తున్నారు కదా. అందువల్ల నన్ను ఒకసారి నేను అమెరికాలో నేను మాట్లాడుతూ ఉంటే నన్ను నాస్తికుడు ఒక ఆయన, ఇంగర్సాల్ అని ఒక ఆయన ఉండేవాడు నాస్తికుడు, ఆయన ఈయనతో అన్నాడట, 50 ఏళ్ల క్రితం మీరు కనుక మనం అమెరికాకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేసేవారు అని చెప్పారట స్వామీజీకి. అంటే ఎంత బోల్డ్గా అక్కడ చెప్తున్నారు స్వామీజీ అంతా కూడా. అంటే ఒక్క మాట బైబిల్లో ఉన్నదానికి ఒక్క మాట నువ్వు ఎక్స్ట్రా చెప్పావంటే నేను చంపేసేవారు, అంతటి మూర్ఖత్వం ఉండేదన్నమాట. సో సరే ఇప్పుడు మీరేం చేస్తున్నారు, సరే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది బాగానే ఉంది, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఎవరైతే సైన్స్ని ముందుకు తీసుకొచ్చారో ఈ అంటే డార్విన్, హగ్స్లే అటువంటి సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళనే ఇప్పుడు దేవుడు అంటున్నారు మీరు. అది కూడా పొరపాటే. సైన్స్ ఎంతవరకు మీకు నిజం చెప్తుంది, మీకు ఎంతవరకు ట్రూత్స్ చెప్తుంది, అది అందులో కూడా కేవలం థీరీసే కదా అవన్నీ కూడా. ఎవరో ఒక ఆయన కనుక్కున్నాడు, దాన్ని బట్టి థీరీస్ డెవలప్ చేస్తున్నారు. సో అది కూడా సూపర్ స్టిషనే. మీరు ఎగ్జాక్ట్ మీరు ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే అది కూడా కాదు. కానీ ఇది చూడండి 1400 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఈ ప్రాక్టికల్ సైకాలజీని, సైకలాజికల్ ట్రూత్స్ని మాకు భారతదేశంలో రివీల్ చేశారు. దీనిని నిజంగా ప్రాక్టీస్ చేసి ముందుకు తీసుకెళ్లే శక్తి కేవలం భారతీయులకే ఉంది. ఎందుకంటే ఎందుకు మనకు జీవితంలో ఏది తిండి పెట్టదు అది, అటువంటి దాన్ని పట్టుకుని జీవితాలే ధారపోసారే, అటువంటిది కేవలం భారతీయులే చేయగలరు, ఇంకెవరూ చేయలేరు. ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తున్నాను, స్వామీజీ చెప్తున్నారు వాళ్ళందరికీ, ఇది అందరికీ నేను చెప్తున్నాను. ఇది కేవలం విని లెక్చర్స్ వినేసి చదివితే సరిపోదు, ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎంతమంది చేయగలరు మీరు అని అడుగుతున్నారు వాళ్ళందరినీ. చాలా, ఎందుకంటే దీనిలో చాలా టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని మొత్తం మనం పట్టుకొని మనం దాన్ని జీవించాలి. జీవిస్తేనే మీకు అనుభూతి అనేది కలుగుతుంది. ఇప్పటికీ కూడా భారతదేశంలో మీరు చూస్తే గంగా నది ఒడ్డుకెళ్ళండి, అందరూ కూర్చొని ఏం చేస్తారు, స్నానం చేసి వచ్చి ముక్కు పట్టుకొని పైకి లాగుతూ ఉంటారు, ప్రాణాయామం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈయన చెప్పినటువంటి టెక్నిక్సే. అంటే ఒకప్పుడు అది ట్రెడిషనల్గా అందరూ ఫాలో అయ్యేవారు. ఈరోజు కూడా ఏదో చిన్నది ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పూజ చేయండి, ప్రాణాయామం చేయమంటారు. పూజలో కూడా ఉంటుంది మనకి ఈ ప్రాణాయామం. ఇవన్నీ కూడా ఏంటన్నమాట చిన్న చిన్న గుర్తులుగా ఉండిపోయాయి. అంటే భారతీయులు ఎన్నో సంవత్సరాలకి ఇది ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటికే చేస్తున్నారు అనడానికి ఇది చాలా ఇదనమాట. అయితే ఈ రోజుల్లో ఎందుకు ఇది ప్రాక్టికల్ అవ్వలేకపోతుందంటే చాలామందికి అపోహ భారతదేశంలో ఇది అందరూ చేయలేరు, ఏదో కొంతమందే చేయగలరు అనే అపోహ ఉంది. కాబట్టి భారతదేశంలో ప్రాచుర్యాన్ని పొందలేకపోయింది. ఇకపోతే మీ దేశంలో ఎందుకు ప్రాచుర్యం పొందదు అంటే మీరందరూ ఏంటంటే భయం. అంటే ఎవరైనా ఎక్స్ట్రా అందులో ఉన్న బైబిల్లో ఉన్న దానికంటే ఎక్స్ట్రా ఏమైనా చేస్తే మిమ్మల్ని అందరూ చంపేస్తారని భయం, మీరు దాన్ని పట్టుకోలేరు. సో అందువల్ల ఇటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా యాక్చువల్ చాలా ప్రాక్టికల్, మంచి రిజల్ట్స్ ఇస్తాయి జీవితంలో. అయినా సరే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇటువంటి కారణాల వల్ల మనం దీన్ని చేయలేకపోతున్నాము. సో మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తున్నారు ఏంటంటే ఇది యోగిక్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మైండ్ని కంట్రోల్ చేయడానికి. మైండ్ని కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్గా మైండ్ని కంట్రోల్ చేయలేము. ఎక్కడ ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనకు ఈ ప్రాణిక్ శక్తిలో ఉంటుంది. చూడండి ఇక్కడ చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లోపల చాలా సంస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి
ఇప్పుడు చూడండి, కొంతమంది స్ట్రైట్గా కూర్చోమంటే కూర్చోలేకపోతున్నారు, స్టడీగా కూర్చోమంటే కూర్చోలేకపోతున్నారు. ఎందుకనది? అది అన్కాన్షియస్లో మీలోని సంస్కారాలు అనమాట. ఆ సంస్కారాలు ఏం చేస్తున్నాయి? ఏవో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలతో కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. చెప్తున్నాను, కారణాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా అన్కాన్షియస్గా సంస్కారాలు మనల్ని మీరు వద్దనుకుంటారు, నేను బాగా కూర్చుందాం అనుకుంటారు, కానీ కొంతసేపటికి మళ్ళీ ఊగుతూ ఉంటారు. ఎందుకంటే ఉండేటువంటి ఆ సంస్కారాలపైన మనకు హోల్డ్ లేదనమాట, మనం ఊపుతున్నాయి అవి, మనం ఊగుతున్నాం దాంతోపాటు. సో ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. మనం ఏం చేయకూడదు అనుకున్నా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది అన్కాన్షియస్ సంస్కారాలన్నీ కూడా మన లోపల రికార్డ్ అయిపోయినాయి. అవి ఏం చేస్తాయి? మనలో ఉండేటువంటి నర్వ్ కరెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రాణశక్తిని ఒక రకంగా వర్క్ చేస్తూ ఉంటాయి. అదేం చేస్తుంది అనమాట, అది ప్రాణ సపోర్ట్ ఇస్తుంది మన లోపల సంస్కారాలకి. ఇది ఇలా చేయాలి, అలా చేయాలని మనకు కంట్రోల్ లేకుండా పోతుంది అనమాట. సో ఇది కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ప్రాణశక్తిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రాణశక్తి కంట్రోల్లోకి వచ్చిందో నెమ్మదిగా మైండ్ కంట్రోల్ అవుతుంది, లింక్ చేస్తుంది అనమాట. మన మనసుని శరీరాన్ని ప్రాణం అనేది లింక్ చేస్తుంది. అటు మనసుకి శక్తినిస్తుంది, ఇటు శరీరానికి శక్తినిస్తుంది. అదే వైటాలిటీ అంటారు. ఇప్పుడు ఏం కాదు, ఇస్తుంది. రెండింటికి కూడా ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటుంది. అందుకని అది ఇష్టం వచ్చిన అది ఆడుతూ ఉంటుంది, ఇది ఇష్టం వచ్చిన ఇది ఆడుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా సప్లై వస్తూ ఉంటుంది. సో ఇది చెయ్యాలి అంటే ఫస్ట్ ప్రాణశక్తి మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నారో మీకు మైండ్ కూడా చెప్పినట్టు వింటుంది. ఈవెన్ స్వామీజీ ఏమంటారంటే, నువ్వు కంట్రోల్ చేసుకుంటే కరెక్ట్ యోగీస్ ఎవరైతే పర్ఫెక్షన్కి వచ్చారో, సపోజ్ నీ బాడీలో ఒక పార్ట్ ఏదైనా సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, వాళ్ళు డీప్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఇఫ్ ద కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పార్ట్, అది కరెక్ట్ అయిపోతుంది, ఆ రోగం తగ్గిపోతుంది. ఆ శక్తి కూడా యోగులకు ఉంటుందన్నమాట. అంటే దానికి వాళ్ళు ఉపయోగించారు యాక్చువల్గా ఆ శక్తిని ఉపయోగించుకుంటే శరీరాన్ని కూడా కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉన్నాయి కదా, మన శరీరంలో ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి, వాటిని కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. చాలామంది నిరూపించారు కూడా. తర్వాత అమెరికాకు వెళ్ళినటువంటి యోగులు వాళ్ళని టెస్ట్ చేసి చూశారు. వాళ్ళు బీపీ ఇన్స్ట్రుమెంట్, నేను ఇప్పుడు మీరు చూడండి నాకు హై బీపీ వస్తుంది, మీరు రెడీగా ఉండండి. సో వీళ్ళు ఒక అరగంట ఎంతో మొత్తం బాడీని కంట్రోల్ వాళ్ళ యొక్క దానికి తెచ్చుకొని బీపీ టెస్ట్ చేస్తే హై బీపీ ఉంది. సో ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ వాళ్ళు ఏం చేశారనమాట, చూడండి ఇప్పుడు లోకి వెళ్తుంది బీపీ, ఒకసారి ఉండండి, మళ్ళీ 1 అవర్ సమ్ యోగిక్ ప్రాసెస్ వాళ్ళు చేశారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ టెస్ట్ చేస్తే బీపీ లో అయిపోయింది. సో ఇవన్నీ కూడా హయ్యెస్ట్ యోగీస్ వాళ్ళు సాధ్యమే అదంతా కూడా. ఈవెన్ అమెరికాలో వీళ్ళందరూ కూడా పరమహంస యోగానందజీ, స్వామి రామ, వీళ్ళు నిరూపించారు. వాళ్ళు సైంటిఫిక్గా టెస్ట్ చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా. రీసెంట్గా కూడా సద్గురుని వాళ్ళందరినీ చేశారు. సో ఇవన్నీ చేయొచ్చు, కానీ అది మన ఎయిమ్ కాదు కదా, అది మన ఎయిమ్ కాదు. మన పర్ఫెక్షన్ అనేది మన ఎయిమ్. జీవితంలో అన్ని బాండేజెస్ నుంచి బయటికి రావాలి. సో ఆ శక్తి ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ముందుగా చెప్పేది ప్రాణిక్ ఎనర్జీ. ఆ ప్రాణిక్ ఎనర్జీకి అవుట్ సైడ్ మేనిఫెస్టేషన్ అనేది మన ఊపిరి. ప్రాణ అంటే ఊపిరి కాదు. చాలామంది అనుకుంటే ప్రాణం పోయిందంటే ఊపిరి కాదు. ఊపిరి అనేది ఓన్లీ అవుట్ సైడ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రాణ. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక నేను కూర్చొని బ్రీదింగ్ తీసుకోమన్నాను, మనం ఈక్వల్గా చేయలేం బ్రీదింగ్. లెఫ్ట్ నుంచి కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, రైట్ నుంచి కొంతమంది ఎక్కువ తీసుకుంటారు గాలి. అదేంటి తెలుసా, మీ మైండ్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉండదో ఇది కూడా అన్ఈక్వల్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. మైండ్ ఎప్పుడైతే స్టడీగా లేదో ఆలోచనలు ఏమో వస్తూ ఉన్నాయి, ఇది కూడా బ్రీదింగ్ కూడా బాగా చెడు పనులు చేసి బాగా చెడ్డ ఆలోచనలతో ఉన్నారనుకోండి, వాళ్ళు చూసారా మొత్తం చేతులు సరిగ్గా పనిచేయవు, ఎక్కువ కదులుతూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఊపిరి కూడా సరిగా ఉండదు, బ్రీదింగ్ సరిగా ఉండదు. సో మైండ్ ఎప్పుడైతే డిస్టర్బ్డ్గా ఉందో వాళ్ళ యొక్క బిహేవియర్ని చెప్పేయచ్చు అనమాట. మనం వాళ్ళ యొక్క స్టడీనెస్ అన్నది మీకు బాడీలోను మైండ్లోను అన్నింటిలోనూ రావాలి. ఇది కనిపించదు, మనకే అర్థమవుతుంది ఈ స్టడీనెస్ అన్నది. మైండ్ రెస్ట్లెస్గా ఉన్నప్పుడు ఇది సరిగా ఉండదు. సో ఇవి రెండూ కూడా మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఈక్వల్గా తీసుకోగలగాలి మనం రెండింటి నుంచి కూడా. కొంతమందికి రైట్ యాక్టివ్గా ఉంటుంది, కొంతమంది లెఫ్ట్ యాక్టివ్గా ఉంటుంది. సో దీని నుంచి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా లోపలికి మనకు వెళ్ళి ఏం చేస్తాయన్నమాట, బ్రీదింగ్ అన్నది నర్వ్ కరెంట్స్కి ఫస్ట్ ఎనర్జీని సప్లై చేస్తాయి, స్ట్రైక్ చేస్తాయి అక్కడ. ఆ నర్వ్ కరెంట్స్ అన్నవి మళ్ళీ థాట్స్ని మళ్ళీ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కంట్రోల్ అన్నది మనకి బ్రీదింగ్ ద్వారా కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది మనం కంట్రోల్ చేసామో, మీరు ఒక అరగంట ఎప్పుడైనా లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా తీసుకొని లోపలికి బ్రీదింగ్ తీసుకొని రైట్ నాస్ట్రిల్తో వదిలేసి మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలేయడం, ఇది ఒక రౌండ్. అలా ఒక అరగంట చేయండి, మైండ్ ఎంత కామ్ డౌన్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఈ స్వామీజీ చెప్పేదంతా కూడా మీకు అర్థమవుతుంది. కొన్ని 10 నిమిషాలు చేసి చూసినా సరే, మనం జస్ట్ మీరు బ్రీత్ కంట్రోల్ చేయడానికి ఏం అవసరం లేదు మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు.
అది చేసినప్పుడు ఏమవుతుందనమాట, మీకు మైండ్ కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 2 రకాల కరెంట్స్. మన స్పైనల్ కార్డ్ ఉంది కదా, దాని పక్కన 2 నర్వ్స్ ఉంటాయి, యోగిక్ నర్వ్స్ అంటారు వీటిని, నర్వ్ కరెంట్స్. అది ఈడ అండ్ పింగళ. అవి కూడా ఈ నాడీ కణాల ద్వారానే ఇవన్నీ కూడా ప్రసరిస్తాయి. మొత్తం థాట్స్ అన్నీ కూడా నాడుల ద్వారానే ప్రసరిస్తాయి. అలా ఉన్నంత వరకు మన మైండ్ ఎక్కడ ఉంటుందన్నమాట, ఓన్లీ ఈ ప్రాపంచికమైన విషయాలపైనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ కంట్రోల్ చేసుకొని, ఒకటి సుషుమ్నా నాడి అంటారు యోగిక్ టెర్మినాలజీలో, అందులోకి మీరు మొత్తం ఎనర్జీని అంతటినీ కూడా మీరు తీసుకురాగలిగితే, అది కేవలం మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. తీసుకురాగలిగితే మొత్తం మీకు అప్పుడు ఆ ఎనర్జీ అనేది ఆ నాడిలోంచి, ఈ నాడీ కెనాల్ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ టచ్ అవుతుందట, డిఫరెంట్ ప్లేసెస్లో టచ్ అవుతూ వెళ్తుందన్నమాట. వెళ్ళినప్పుడు మీకు సమాధి కలుగుతుంది. సమాధి అంటే ఏంటి? మైండ్ యాక్టివిటీ కంప్లీట్గా, కానీ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్, చాలా సచేతనంగా ఉంటారు, కానీ మైండ్ పనిచేయదు. ఇది సమాధి అంటే. అది ఒక్కసారి నువ్వు టచ్ చేస్తే ఇంక జీవితంలో నువ్వు ఏది చెడు పని చేయలేవు. ఇంకా అదే నేను ఎప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను పిలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతవరకు మనందరికీ ఇంతవరకు టచ్ చేయగలిగే కేవలం హార్ట్ సెంటర్ వరకు అన్న ఎనర్జీని మనం చేయగలిగితే, హార్ట్ సెంటర్ వరకు. ఎప్పుడు అందరూ కామన్ పీపుల్ అందరికీ ఎక్కడ ఉంటే లోయర్ సెంటర్స్లోనే ఉంటుంది మైండ్ ఎప్పుడు కూడా. ఎంతసేపు తిరగడం, ఎంజాయ్ చేయడం, అది లోయర్ సెంటర్స్ అంటే. మీ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట ఎప్పుడు కూడా, నార్మల్ పీపుల్ అందరిలో కూడా. సో ఎప్పుడైతే మనం యోగిక్ ప్రాక్టీస్ ద్వారా ప్రయత్నం చేస్తామో, అట్లీస్ట్ హార్ట్ సెంటర్లో ఉండడానికి ప్రయత్నిస్తే కనుక అప్పటి నుంచి మనకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలుగుతుంది. అర్థమైందా? సో ఇది స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. మనం ఏం చేయాలన్నమాట, కేవలం ఇది నాడీ శోధన అని చెప్పాను కదా, ఊపిరి సరిగా ప్రాణాయామం చేయాలి. అయితే దానివల్ల మీకు అన్నీ అయిపోతాయని అనుకోకూడదు. రోజుకి అరగంట నేను చేశాను కదా అంతా అయిపోయింది అనుకోకూడదు. కేవలం దీనివల్ల ఏమవుతుందనమాట, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అవడం వల్ల మీకు ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది మీ పార్ట్స్కి. ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల కొంచెం వైటాలిటీ పెరుగుతుంది. ఈ విధంగా మైండ్కి, మీ శరీరానికి శక్తి వస్తుంది. అవునా కదా? ఈ విధంగా శక్తి వస్తుంది తప్ప ఇదే మెయిన్ అని మీరు ఎప్పుడు కూడా అనుకోకూడదు. యాక్చువల్ ఎక్కడనమాట, కేవలం ఊపిరి కాదు, ప్రాణశక్తిని మీరు కంట్రోల్ చేయాలి. కేవలం ఊపిరి కాదు, ప్రాణశక్తిని కంట్రోల్ చేసినప్పుడే మీకు మొత్తం అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఇది చెప్తున్నారు. సో మొత్తం ఇక్కడ ఏంటంటే, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా వైబ్రేషన్ ఆఫ్ ప్రాణ. ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ప్రాణశక్తి ఓన్లీ. సో థాట్ ఈజ్ ద హయ్యెస్ట్ వైబ్రేషన్. ప్రాణశక్తి యొక్క హయ్యెస్ట్ వైబ్రేషన్ థాట్. ఇంకా దానికి మించి మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. అంటే మనకి ఈ స్టేజ్లో థాట్ను కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలమా లేదా చూడండి. థాట్ మన ఆలోచన మనం అబ్జర్వ్ చేసుకోగలం కదా. సో థాట్ ఈజ్ ఈ రిలేటివ్ లెవెల్లో థాట్ ఈజ్ ద హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రాణశక్తి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది ఒక్కటి వాళ్ళకి చెప్తున్నారు, అమెరికన్స్కి ఏం చెప్తున్నారు స్వామీజీ, మీరు ఎక్కడో భగవంతుడు అక్కడ స్వర్గంలో కూర్చొని ఉంటాడు, అక్కడ కూర్చొని జడ్జిమెంట్ చేస్తాడు, వీళ్ళందరినీ పాపులందరినీ అక్కడ వేస్తాడు, ఇట్లాంటి ఐడియాస్ అని మీరు కట్టిపెట్టండి. ఎక్కడో లేదు, స్వర్గం అది కూడా ఇక్కడే ఉంది, ఫ్రీడమ్ అన్నది ఇక్కడే ఉంది, మీరు ఇది అలవాటు చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ యోగులు ఏం చేస్తారనమాట, ముందుగా వాళ్ళు చేసేది ఏంటంటే, దీనిలో రిథమ్ని ఒక లయ, ఇష్టం వచ్చినట్లు బ్రీదింగ్ చేయకుండా ఒక లయని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ఒక రిథమ్ని ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ విధంగా ఎవరి మైండ్ని అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారో యోగులు, వాళ్ళు ఇతరుల మైండ్స్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాలని కోరుకుంటాం. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రజెన్స్లో మన మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ మనకు వచ్చి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. సో తర్వాత ఈ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మొత్తం ఇది ఉంది కదా, జీవశక్తి ఉంది, ఇదంతా కూడా ఒక వైబ్రేషన్, అంతా కూడా ఒక్కటే అంతా కూడా ఒకటి. ఇప్పుడు ఓషన్ ఉంది, మన సముద్రం ఉంది, సముద్రంలో రకరకాల కెరటాలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ నీటి యొక్క మేనిఫెస్టేషనే కదా, అంతా కూడా ఒకటే కదా సముద్రం కూడా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, మొత్తం ఈ ప్రపంచం అంతా ఏ లెవెల్లో ఉన్నప్పుడే, ఒక్కొక్కసారి బాడీ లెవెల్లో ఫిజికల్, ఇంకో లెవెల్లో మెంటల్ లెవెల్లో, సైకలాజికల్ లెవెల్లో, ఇదంతా కూడా ఒక్కటే అనమాట. మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ వైబ్రేషన్లో ఉంది. సో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నది అంతా కూడా ఇట్ ఈజ్ ఓన్లీ వన్ యూనిట్ అని స్వామీజీ చెప్తున్నారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఈ బర్త్ డెత్ ఇవన్నీ అంటారు కదా, ఇదంతా కూడా ఒక మూఢనమ్మకం అంటున్నారు. బర్త్ డెత్ అంటే ఓన్లీ బాడీకి కదా,
స్వామీజీకి ఏంటంటే ఈ బాడీ రిలేటెడ్ ఏదైనా సరే ఆయన సూపర్ స్టిషన్ అని కొట్టిపడేస్తారు మొత్తం. సో బర్త్ డెత్ అనేది ఓన్లీ బాడీకే ఉంది, మిగిలిన దేనికి లేదు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఈ డెత్కి మీ వెస్టర్నర్స్ పాశ్చాత్యులు అందరూ ఏం చేస్తారంటే ఈ డెత్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే క్రైస్ట్ని వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆయన అందులోంచి బయటకు వచ్చారని, దాని నుంచి మళ్ళీ ఇది రకరకాలు దాని చుట్టూ మొత్తం వాళ్ళ రిలీజియన్ అంతా కూడా వాళ్ళు క్రియేట్ చేశారా లేదా, రిలీజియన్ అంతా దాని చుట్టూనే రిసరక్షన్ ఇవన్నీ చెప్పి. బట్ వీ నెవర్ గేవ్ ఇంపార్టెన్స్ ఫర్ డెత్ ఇన్ అవర్ ఇక్కడ. ఎందుకంటే బాడీకి అనేది డెత్ ఉంటుంది. ఎవరైనా ఉండగలరా? ఉన్నారా ఇంతవరకు ఎవరైనా బాడీతో? చెప్పండి, బాడీతో కంప్లీట్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నారా? వేల సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? బాడీ అనేది మేబీ కొంత యోగిక్ ప్రాసెస్లో కొంత నువ్వు కొన్ని రోజులు ఉంచుకోవచ్చు, ఎక్కువ రోజులు, కానీ ఎప్పుడు కానీ సరే డిస్ట్రాయ్ అవ్వాల్సిందే. అటువంటి దాన్ని బట్టి ఇప్పటికీ ఉన్నారా? చాలామంది అడుగుతూ ఉంటారు, రామకృష్ణ పరమహంస డెత్ ఎలాగైందండి, ఆయన మళ్ళీ తిరిగి వచ్చారా, రిసరక్షన్ అయిందా? ఎందుకంటే అలా అయితేనే అది గొప్ప అని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ ఐడియా అదే స్వామీజీ చెప్తున్నారు, మీరు డెత్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అస్సలు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నేను చనిపోయాను అని నేను ఊహించుకోగలను లేదా? సపోజ్ నా డెత్ నేను ఊహించుకోగలను లేదా? అవునా చెప్పండి. నేను సపోజ్ ఫ్లైట్లో వెళ్తుంటే అది ఫ్లైట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే నేను చనిపోతాను, నా డెడ్ బాడీ ఇలా ఉండొచ్చు అని నేను ఊహించుకోగలను లేదా? మరి ఎవరు ఊహించుకుంటున్నారు? బాడీ నువ్వైతే ఎవరు ఊహిస్తున్నారు? ఊహించలేవు కదా నువ్వు. స్వామీజీ చెప్తారు, ట్రై టు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ డెడ్ అండ్ యూ విల్ సీ దట్ యు ఆర్ ప్రెజెంట్ టు సీ యువర్ డెడ్ బాడీ. అందుకని నువ్వు శరీరం కాదు వేరేది అని అర్థమవుతుంది కదా. సో బాడీకి వచ్చే డెత్ అని మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు అని చెప్పి స్వామీజీ వాళ్ళు చెప్తున్నారనమాట. సో చూడండి ఎంత డీప్గా స్వామీజీ థాట్స్ వెళ్తున్నాయో. సో ఈ ప్రపంచం అన్నదంతా కూడా ఒక యూనిట్, ఇందులో ఏమీ డిఫరెన్స్ అన్నది ఓన్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైబ్రేషన్ అని స్వామీజీ చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి చూడండి, అప్పట్లో అంటే సైన్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి క్వాంటమ్ మెకానిక్స్ అంతా ఏం చెప్తుంది, లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నీ కూడా వాటి యొక్క బిహేవియర్ని మనము ఇది అని ఫిక్స్ చేయలేము, అవునా కదా. అంటే ఉన్నాయా లేదా అనేది మనం చెప్పలేము. ఒకసారి వేవ్ కింద, ఒకసారి పార్టికల్ కింద ఉంటుంది, అవునా కదా. ఫిజిక్స్ చదివిన వాళ్ళకి తెలుసు. సో వేవ్ పార్టికల్ ఉంటుంది, అది వేవ్ ఆ పార్టికల్ అని నువ్వు డిఫైన్ చేయలేవు. స్వామీజీ ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు క్వాంటమ్ మెకానిక్స్ అని. స్వామీజీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు తెలుసా, మీరు బేసిక్ ప్రిన్సిపల్స్కి వెళ్ళే కొద్దీ కూడా ఈ ప్రపంచంలో బేసిక్ ప్రిన్సిపల్స్ని స్టడీ చేసే కొద్దీ కూడా మొత్తం అన్నీ కూడా సెల్ఫ్ కాంట్రాడిక్టరీగా అనిపిస్తూ ఉంటాయి మీకు. అంత కాంట్రాడిక్షనే మీకు అర్థమైందా? ఇది ఇప్పుడు చూడండి, అది సైన్స్ ఇప్పుడు చెప్తుంది అది. సో దీన్నే మేము మాయా అంటాం అని స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకని మాయా అంటే ఏంటి, ఈ ప్రపంచం ఉంది అట్ ద సేమ్ టైం లేదు కూడా. ఈ ప్రపంచం ఉంది అని చెప్పొచ్చు ఎప్పుడైనా ఎంతసేపు నీ యొక్క ఈ సెన్సెస్ పనిచేస్తాయో అంతవరకు ప్రపంచం ఉంది. కానీ లేదు, ఎందుకంటే ఈరోజు ఉంటుంది లేపు ఉండదు, దాన్ని ఉంది అని చెప్పగలవు. సో నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఈ ప్రపంచానికి, ఓన్లీ టెంపరీ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఆ విధంగా వీటికి కూడా సబ్ అటామిక్ పార్టికల్స్లో అన్నీ కూడా వాళ్ళకందరికీ డిఫైన్ చేయలేకపోతున్నారు ఈరోజు. అందుకే దానికి ఏం పేరు పెట్టారన్నమాట, గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు. ఇదేదో అయోమయంగా ఉంది, మన సైన్స్కి అందటం లేదు. అందుకే దానికి పేరు ఏం పెట్టారు సైంటిస్టులు, దానికి ఏం పెట్టారు, గాడ్ పార్టికల్ అన్నారు. సో ఈ విధంగా చూడండి స్వామీజీ ఎంత ముందు ఇది ఊహించారు, ఎట్లా తెలిసింది ఆయనకి. అది యోగి అంటే. మొత్తం యోగీస్కి ఏంటంటే మొత్తం సీక్రెట్స్ అన్నీ కూడా అలా కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ ఏంటంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి రివీల్ టు యూ అని స్వామీజీ రివీల్ చేస్తున్నారు ఇక్కడ మనకి. సో ఇదంతా మళ్ళీ మధ్యలో ఈ టాపిక్లోకి వచ్చారు కదా, మళ్ళీ ప్రాక్టికల్ ఈ దాంట్లో స్పిరిచువాలిటీకి మళ్ళీ వస్తున్నారు స్వామీజీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను వైభవ్ విను, ఆల్ ద ఆటోమేటిక్ అండ్ కాన్షియస్ మూమెంట్స్ ఆర్ ద వర్కింగ్ ఆఫ్ ప్రాణ త్రూ ద నర్వ్స్. అంటే ఆటోమేటిక్ అంటే ఏంటంటే మనం కాన్షియస్గా చేయట్లేదు, అవి కదిలిపోతున్నాయి చేతులు కాళ్ళు. ఇవి తర్వాత కాన్షియస్గా కొన్ని చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా దేని శక్తితో జరుగుతున్నాయి, ప్రాణశక్తి వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది, ఇది ఇలా చెయ్యి కదుపు, ఇది చెయ్యి, ఈ మనసులో ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ అన్కాన్షియస్ మైండ్లోంచి వస్తున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలియని మైండ్ లోపల ఉంది, అది అన్కాన్షియస్ మైండ్లోకి వస్తుంది. ఇక్కడ ఎంత మంచి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారంటే స్వామీజీ, ఒక డార్క్నెస్ ఉందనుకోండి, ఆ డార్క్నెస్లో ఒక ఇన్ఫినిట్ లైన్ని మీరు ఊహించుకోండి. ఇన్ఫినిట్ లైన్
ఆ ఇన్ఫినిట్ లైన్ అంటే మళ్ళీ వచ్చి అక్కడికే ఎండ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇన్ఫినిట్ లైన్ అంటే, సో ఆ ఇన్ఫినిట్ లైన్ అది మీ జీవితం అనుకోండి. అంటే అలా వెళ్తూ ఉన్నారు కదా, అందులోంచి ఆ లైన్ పైన ఒక చిన్న మెరుపు లాంటిది మినుకు మినుకుమంటూ ప్రయాణం చేస్తుంది ఆ లైన్ పైన అనుకోండి. అంటే ఒక నిమిషం ఇక్కడ ఉంది, నెక్స్ట్ మూమెంట్ మూవ్ అయింది, అలా వెళ్తుంది. అది ఏం చేస్తుంది, అది కాన్షియస్నెస్ అనమాట. అది కాన్షియస్నెస్ అక్కడ షైన్ అవుతుంది. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనకేమవుతుంది, డార్క్నెస్ మళ్ళీ మిగిలిపోతుందా లేదా. సో అక్కడ మినుకు మినుకు అన్నావే ఆ యాక్షన్ అన్నది ఇక్కడ ఒక సంస్కార కింద నీకు అక్కడ మిగిలిపోతుంది. మిగిలిపోయి ఆ డార్క్నెస్లో ఉండిపోతుంది మళ్ళీ. స్వామీజీ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. సో మనం ఇన్ఫినిట్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, బర్త్ ఆఫ్టర్ బర్త్ వెళ్తూనే ఉన్నాం. అది ఇన్ఫినిట్ లైన్ అయిపోయి అది ఎలా ఉన్న కాన్షియస్నెస్ ఉంది కాబట్టి మనం ట్రావెల్ చేస్తున్నాం. ఆ ట్రావెల్ చేసిన తర్వాత మనం వెనక ఏం చేస్తున్నాం, సంస్కారాలని కర్మని పోగు చేసుకుంటున్నాం. అది మళ్ళీ డార్క్నెస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. దానిని మళ్ళీ కాన్షియస్ లెవెల్లో నీకు తీసుకొచ్చే వరకు నీకు ముక్తి లేదు. ఈ ట్రావెల్ ఇలా జరుగుతూనే ఉండాలి. ఇగ్నోరెన్స్లో ఈ ట్రావెలింగ్ ఇది జరుగుతూనే ఉండాలి. సో స్వామీజీ చూడండి డిఫైన్ చేస్తున్నారు, మనిషికి అర్థాన్ని చూడండి ఎంత బాగా డిఫైన్ చేస్తున్నారో వినండి బాగా. మ్యాన్ ఈజ్ ద ఇన్ఫినిట్ సర్కిల్ హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ నోవేర్ బట్ ద సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వన్ పాయింట్. Again I am reading Swamiji's own words. Man is the infinite circle whose circumference is nowhere but the center is located in one spot. అంటే మనిషికి అర్థం ఏంటంటే ఈ మనిషి అనేది ఒక అనంతమైనటువంటి ఒక వృత్తం. ఈ అనంతమైన వృత్తం దానికి చుట్టూ దాని పరిధి ఎక్కడా లేదు, కానీ దాని యొక్క కేంద్రం మాత్రం ఒక చోట ఉంది. అది నువ్వే కేంద్రం, అది ఇదనమాట. సరే ఇప్పుడు గాడ్ చూడండి, గాడ్కి డిఫైన్ చేస్తున్నారు స్వామీజీ. గాడ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సర్కిల్, సేమ్ థింగ్, హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ నోవేర్, సేమ్ యాజ్ మ్యాన్, హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ నోవేర్, సో లిమిట్లెస్, బట్ హూజ్ సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్. But man's center is only in one place. So when you can expand your center to different centers, you will become God. So he works through all our hands, all our eyes, all our ears, through he is working. So man can become like God and acquire control over the whole universe if he multiplies infinitely his center of self-consciousness. That is spirituality. So you have to become one with other. Means in their own point of view, if you can think, if you can act, that means if you feel for others, if you extend your consciousness to different parts of the universe. See చెట్లతో ఎంతోమంది దాంతో ఆ చెట్లను ప్రేమిస్తూ ఉంటారు, జంతువులను ప్రేమిస్తూ ఉంటారు. సో యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ సెంటర్ దేర్. 10 మందిని ప్రేమించగలుగుతున్నావు, నువ్వు కొంచెం యూ బికేమ్ గాడ్ లైక్. 100 మందిని ప్రేమించగలుగుతున్నావు, 100 మంది కోసం నువ్వు సేవ చేయగలుగుతున్నావు, మోర్ అండ్ మోర్ గాడ్ లైక్. సో ఎవరినైనా నువ్వు చేయగలుగుతున్నావు. ప్రపంచంలో ఎవరిని చూస్తే నీ మనసు కదులుతుంది, వాళ్ళ కోసం స్పందించగలుగుతున్నావు, యూ బికేమ్ గాడ్. సో ఇదన్నమాట ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడే ఉంది సెంటర్, ఇక్కడ ఉంది. ఈ సెంటర్ను మనం ఈ సెల్ఫిష్ దాని నుంచి మనం బయటకు వస్తే యూ విల్ బికమ్ గాడ్. ఇది ఎంత చక్కని ఐడియా, బాగా ఆలోచించి చూడండి స్వామీజీస్ డెఫినేషన్. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే అన్కాన్షియస్ని మనం దాన్ని బయటికి తీసుకురావాలి. మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనకు తెలియకుండానే కొన్ని బ్యాడ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా అక్కడ అయిపోయి ఉన్నాయి. దానివల్లే ఒక చెడు వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తాడు, ఒక మంచి వ్యక్తి మంచిగా ప్రవర్తిస్తాడు. అందువల్ల ఎవరినైనా మీరు అర్థం చేసుకునేటప్పుడు అయ్యి వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు చాలా వరల్డ్లీ మైండెడ్ ఇట్లాంటివన్నీ అనుకోవద్దు. బికాస్ ఆఫ్ దేర్ సంస్కారాస్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ ఎఫర్ట్ దే ఆర్ లైక్ దాట్. అందువల్ల మీ యొక్క అవుట్లుక్ని మీరు బ్రాడ్ చేసుకోండి. అర్థం చేసుకునేటప్పుడు ఒక దోషిని లేకపోతే ఒక దొంగని వాళ్ళందరినీ కూడా వాళ్ళ లెవెల్ నుంచి మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో అన్నీ కూడా మీరు తప్పు చేయొద్దు, నీతిగా ఉండండి అని చెప్తారు తప్ప ఎట్లా నీతిగా ఉండాలి అనేది ఎవరు చెప్పరే. ఒక అతను బాగా డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు, ఆ డ్రింకింగ్ అలవాటు వాళ్ళు ఏం చేయలేరు, అది హెల్ప్లెస్ అయిపోయారు వాళ్ళు. కానీ
ముందే మనకు వాళ్ళకి ఇటువంటి టెక్నిక్స్ నేర్పించినట్లేదు, అటువంటి బానిసలు ఎవరు కదా వాళ్ళు. సో మనిషిని ఎట్లా బాగు చేయాలి అన్నది మనం టెక్నిక్స్ ఎక్కువ కనిపెట్టాలి తప్ప, మీరు అన్నీ వచ్చేదాన్ని నీతిగా ఉండు, దొంగతనం చేయకు, దొంగతనం చేయకు అని చెప్తావు. ఎందుకు దొంగతనం చేయకూడదు, ఎలా దొంగతనం చేయకుండా ఉండాలనేది మీరు నేర్పించట్లేదు కదా. సో అది లేకుండా కేవలం ఆల్ ద రిలీజియన్స్ వాళ్ళకి మనకు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని కమాండ్మెంట్స్, ఇది ఎట్లా ఉండాలి, రైట్ థింకింగ్, రైట్ యాటిట్యూడ్, రైట్ స్పీచ్ అని ఎవరు మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రాసెస్ ఎవరు చెప్తున్నారు మనకి. సో ఇది చెప్తుంది. ఇక్కడ మీరు కనుక ఇది చేస్తే కనుక, ఈ ప్రాక్టీస్ చేస్తే కనుక నెమ్మదిగా మైండ్ విల్ బి కంట్రోల్డ్. ఒక్కసారి మనం ఆ హయ్యర్ డైమెన్షన్ మనలో, మన శరీరంలోనే ఉంది, ఆ డైమెన్షన్ టచ్ అయితే కనుక మొత్తం ట్రాన్స్ఫర్మేషన్, అంటే నీ ట్రాన్స్ఫర్మేషన్ కదా, ఎంతో వేల మందిని ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు అనమాట. సో ఇది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అని స్వామీజీ చెప్తున్నారు. తర్వాత స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ మన లోపలే చాలా సంస్కారాలు, మనం అనుకుంటాం నేను చాలా బాగున్నాను, ఈరోజు మంచి మంచి ఉపన్యాసాలు చెప్తున్నాను, మంచి మంచి మాటలు చెప్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను అనుకుంటాం. కానీ మీకు తెలియకుండా మీ లోపల, మన లోపల ఎన్నో కుళ్ళిపోయి, లోపల ఎన్నో జన్మల నుంచి కుళ్ళిపోయిన సంస్కారాలు ఉంటాయి. అవన్నీ ఏ మూమెంట్లోనే బయటికి రావచ్చు. అందుకని అహంకారం పనికిరాదు ఈరోజు. అందుకే ఎంతమంది ఈ స్పిరిచువల్ పాత్కి వచ్చి చాలామంది పతనం అయిపోయి ఉన్నారు. ఎందుకని? ఇదే రీజన్ అనమాట. సో వెంటనే వాళ్ళు కూడా మనం కామెంట్ చేయకూడదు. ఎవరైనా చూస్తే వాళ్ళు చూడండి ఎంత సాధన చేస్తున్నారు, ఏదో వాళ్ళు అయ్యింది వాళ్ళకి, వెంటనే మీరు కామెంట్ చేయదు. మరి ఈ లెవెల్లో మనం అందరం ఆలోచించాలి, ప్రతి వాళ్ళని కూడా. సో ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఒక సింపాథెటిక్గా మనం అర్థం చేసుకోవడానికి, ఇన్ అవర్ అవుట్లుక్ వీ షుడ్ బి మోర్ చారిటబుల్ అంటారు స్వామీజీ. అన్నీ మనందరికీ కూడా రిమైండర్సే. మనం ఈజీగా కదా, మనం తొందరగా కామెంట్ చేస్తాం, తొందరగా జడ్జ్ చేస్తాం పీపుల్ని. సో వాళ్ళ లెవెల్లో దీనికి మనం హెల్ప్ చేయాలి అన్నది స్వామీజీ చెప్తున్నారు. సో ట్రూ సైకాలజీని స్వామీజీ డిఫైన్ చేస్తున్నారు. డాక్టర్స్ అందరూ చూసుకోండి, ట్రూ సైకాలజీ it would try to bring the unconscious under the control of the conscious. The true psychology should try to bring the unconscious under the control of the conscious. సో ఇప్పుడు సైకాలజీ అంటే ఎంతసేపు ఏం చేస్తారు, ఫ్రాయిడ్ని పట్టుకొని అంత నెగిటివ్ అనమాట. నెగిటివ్ మీలో ఉన్న ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, బేసిక్ ఇన్స్టింక్ట్స్, దానివల్లే హ్యూమన్ బీయింగ్ బిహేవ్స్ లైక్ దిస్. సో మీకు ఆ ఇన్స్టింక్ట్స్ అని మీరు అన్నీ ఫుల్ఫిల్ అవ్వకపోతే మీరు మామూలుగా అబ్నార్మల్గానే ఉంటారన్నది సైకాలజీ స్టడీ చేస్తుంది ఇప్పుడు. సో పాజిటివ్ సైకాలజీ, పాజిటివ్గా అసలు ఏం చేయాలి అన్నది మనకి అసలు ఈ వెస్టర్న్ సైకాలజీ అసలు ఇవ్వదనమాట అక్కడ. సో ఇప్పుడు యోగిక్ సైకాలజీ అని డెవలప్ అవుతుంది. అంటే నీలో ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ని స్టడీ చేయకుండా ఎంతసేపు నెగిటివ్ మైండ్ స్టడీ చేస్తే ఏమవుతుంది నీకు? సో పాజిటివ్ సైకాలజీ అంటే పాజిటివ్ అంటే మనలో ఉన్న పాసిబిలిటీస్ ఏమున్నాయి, మన మైండ్ ఎంత హై లెవెల్కి వెళ్ళొచ్చు అన్నది నువ్వు ఫస్ట్ స్టడీ చేయాలి కదా. మైండ్ స్టడీ చేసేటప్పుడు నీ వీక్ మైండ్ని, యానిమల్ లెవెల్లో ఉన్న మైండ్ నువ్వు స్టడీ చేసి దాన్నే పట్టుకుని నువ్వు సైకాలజీ అని అంటూ ఉంటే ఎట్లా అవుతుంది? సో దిస్ మన దివ్యానంద ప్రణమాతాజీ ఆల్సో ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. సిలబస్ అది ప్రిపేర్ చేయడం ఇదంతా ఈ యోగిక్ సైకాలజీ అనమాట. సో అందులో తన మెయిన్ మెంబర్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ట్రై చేస్తున్నాం ఇండియాలో ఇదని డెవలప్ చేయడానికి. ఇది నిజంగా స్ట్రాంగ్ బేసిస్ మీద ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు హ్యూమన్ సొసైటీ అనేది ముందుకెళ్తుంది కదా. అంతా కూడా నెగిటివిటీని పట్టుకుని మనం హైలైట్ చేసి పెడుతూ ఉంటే మనుషులు ఎలా డెవలప్ అవుతారు? ఎంత నీ భోగాల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎంత ఎంజాయ్మెంట్స్ని ఎన్హాన్స్ చేయాలి అన్నదే మనము మొత్తం లైఫ్ అంతా మనం స్పెండ్ చేస్తూ ఉంటే ఎక్కడ హయ్యర్ వాల్యూస్ వస్తాయి, హయ్యర్ సొసైటీస్ వస్తాయి? అప్పుడు ఈ పోలీస్ సిస్టమ్స్ ఇవన్నీ అవసరమే ఉంటుంది చెప్పండి. సో ఇది అన్నది ట్రూ సైకాలజీ. సో Swamiji says, the great task before us is to revive the whole man in order to make him the complete master of himself. ఎవరిని వారిని కంప్లీట్గా కంట్రోల్ చేసుకునే శక్తిని ఇవ్వగలగడమే మనం చేసే గొప్ప పని. ఎవరికి ఏ విధంగా మనము అది అంతే కదా. ఎంతసేపు నీ మీద డిపెండ్ అయిపోయేలాగా చేయకూడదు. మనుషులు నీ మీద డిపెండ్ అయిపోయేలాగా చేసి ఎమోషనల్గా నీ మీద డిపెండ్ అయిపోతారు. ప్రతిదానికి నీ మీద డిపెండ్ అయిపోవడం చేసేటటువంటి అటువంటి గురువుస్ ఆర్ నాట్ గుడ్. నిన్ను సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేయగలగాలి, అటువంటి గురువే సరైన గురువు. సో అందుకని అటువంటి దానిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అటువంటి గైడెన్స్ మనం కోరుకోవాలన్నమాట. సో ఇన్ యోగా ఈ ప్రాక్టికల్ సైకాలజీ అని చెప్పారు కదా, ప్రాక్టికల్ హింట్స్, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీకి హింట్స్ అని చెప్తున్నారు కదా. సో ఇందులో ఇది యోగా అన్నదే ఇది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. సో ఎందుకంటే ఇది యోగా ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అందువల్ల యోగా ఈజ్ ద పాత్. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఫస్ట్ స్టెప్ ఏంటి? కంట్రోల్ ఆఫ్ ద అన్కాన్షియస్.
అంటే ఎంత కాన్షియస్గా నువ్వు ఉండాలి కంట్రోల్ ఆఫ్ ద అన్కాన్షియస్ అంటే ఎవ్రీ థింగ్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇన్ యూ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్ బ్రెయిన్. సో అన్కాన్షియస్గా ఉండదా నువ్వు కాన్షియస్ అవ్వదు. సపోజ్ నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఎవరో నన్ను తిట్టారు నువ్వు తప్పు చేస్తావని, అప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా యొక్క అన్కాన్షియస్ యాక్షన్స్ వాళ్ళు క్రిటిసైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే అది నేను ఎప్పుడైతే కాన్షియస్ అయ్యానో అది కంట్రోల్ అయిపోతుంది. అది బ్యూటీ. అన్కాన్షియస్గా ఉన్నప్పుడే అది చాలా ప్రాబ్లం అనమాట. వచ్చి ఒక చాట్లో దాక్కున్న దొంగలాగా వచ్చి మనం చాటుమాటుగా ఒక టైంలో మన మీద ఫైట్ చేస్తుంది, మనం ఎదుర్కొనే శక్తి ఉండదు. అందువల్ల కాన్షియస్ కంట్రోల్ ఈజ్ వెరీ గుడ్. అది కాన్షియస్ కంట్రోల్ అంటేనే అది కంట్రోల్ అయిపోతుంది అది. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే కంట్రోల్ ఆఫ్ ద అన్కాన్షియస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ గో బియాండ్ ద కాన్షియస్. యూ హ్యావ్ టు గో టు ద సూపర్ కాన్షియస్ లెవెల్, అంటే గో బియాండ్ ద మైండ్. అప్పుడే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఈస్ ద హైయెస్ట్. ఇదనమాట ప్రాక్టికల్. అంటే ఈ కాన్షియస్గా మన ప్రతిదాన్ని కాన్షియస్గా ఎలాగ బాడీని మైండ్ని మనం ఇది చేసుకోవాలి, ట్రైనప్ చేసుకోవాలన్నది స్వామీజీ ఈ లెక్చర్లో చెప్తున్నారనమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుందనమాట, మన యొక్క ఈ మెంటల్ ఎనర్జీ అంతా కూడా సుషుమ్నా నాడి ద్వారా సేవ్ అవుతుంది, అంత సేవ్ అవుతుంది. అందుకే యోగీస్ అందరూ కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో స్పిరిచువల్ సాధన, ఎక్కువ మనుషుల మధ్యలో ఉండాలని కోరుకోరు వాళ్ళు. ఎందుకంటే అది చేయలేము మనం అందరి మధ్యలో అలా ఉంటే కనుక. వాళ్ళు సెక్లూజన్ ఎక్కడికైనా వెళ్ళాలి, సాధన చేయాలని ఎంతసేపు తపన ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇదే కారణం అన్నమాట. ఆషామాషిగా చేస్తే వచ్చేది కాదు అది. ఒక మంచి ప్లేస్ కావాలి, నీ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి. నీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే నువ్వు చాలా ఎథికల్గా ఉండాలి, నైతికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మాట్లాడితే అబద్ధాలు చెప్తావు, ఇట్లా చెప్పిన వాళ్ళకి అది యోగా ఎప్పుడూ రాదనమాట. స్వామీజీ చెప్తారు, ఇటు పక్క నుంచి నాకు ఇటు వరల్డ్లీ లైఫ్ కావాలి, అటు పక్క ఏమో సాధన చేసుకుంటానంటే ఇది ఎలాంటిదంటే ఒక పెద్ద నదిని ఒక మొసలిని పట్టుకొని ఈదడం ఉంటుంది అనమాట. ఒక చిన్న పెద్ద కర్ర అనుకుని ఒక మొసలిని పట్టుకుని ఈదితే ఎంత ప్రమాదమో, అలాగే ఈ ప్రపంచంలో ఉంటూనే నేనంతా కూడా యోగ సాధన చేస్తాను అనుకోవడం అంత భ్రాంతి అని చెప్పి స్వామీజీ చెప్తారు. నాట్ అంటే ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అంటే ప్రపంచం యొక్క కంఫర్ట్స్ అన్నిటిలోనే నేను ఈ యోగం చేసుకుంటానంటే కుదరదు. కొంచెం కష్టపడాలి. కష్టపడకుండా ఇప్పుడు కూడా యోగ సాధన అనేది సాధ్యం కాదు. అలాగే యోగా అంటే కేవలం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అని అనుకుంటాం అందరూ కూడా. కొంచెం ఆసనాలు చేసేసి తర్వాత ప్రాణాయామం చేసేస్తే అదే యోగం అనుకుంటాము. అది ఓన్లీ మైన్యూట్ పార్ట్ అనమాట. యాక్చువల్ థింగ్ ఈజ్ ఓన్లీ ఇది మెంటల్ అనమాట. సైకలాజికల్గా నీ కంట్రోల్ వచ్చినప్పుడే అది యోగా అంటాం తప్ప కేవలం ఇదంతా ఏంటంటే బాడీని మనం ఒక లెవెల్లో పెట్టుకోకపోతే మైండ్ కంట్రోల్ రాదు. కాబట్టి బాడీని మనం హెల్తీగా పెట్టుకోవాలి, దానికోసం మనం చేస్తాము. అయితే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దీనికోసం ఎంత చేస్తున్నాం మధ్యలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏమవ్వదు. ఆ ఎఫర్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. అర్జునుడికి ఆ డౌట్ వచ్చింది కదా, అదే స్వామీజీ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. కచ్చిన్నోభయ విభ్రష్టో చిన్నాభ్రమివనశ్యతి అంటే ఈ మేఘాలు ఎలాగైతే గాలి వచ్చినప్పుడు చెల్లాచెదరైపోతాయో అట్లాగే ఈ మైండ్ కూడా రెస్ట్లెస్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఇదైపోతుంది కదా. అటువంటిప్పుడు యోగ భ్రష్లం అయిపోతే కనుక ఏమవుతుంది అంటే అదేమి అవ్వదు. అది అలాగే మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా కంటిన్యూ అవుతుంది. మీరు చేసిన సాధన అలా ఎన్నో జన్మలు అయిన తర్వాత ఒక మంచి జన్మ వస్తుంది. అప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక యోగిక్ సైన్స్ అనేది వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు చూడు కొంతమంది చాలా కాన్సన్ట్రేటెడ్గా అలా ఉంటారంటే వాళ్ళు పూర్వజన్మలో చాలా యోగ సాధన చేసినట్లు. అదే కదా ఇప్పుడు శంకరాచార్యులు వారు, తర్వాత మన బుద్ధుడు, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకని? ఆ పూర్వాభ్యాసైన తేనైవ అని ఒక శ్లోకం ఉంది మీకు 6th చాప్టర్లో చూడండి. ఆ పూర్వాభ్యాసం వల్ల అది నెక్స్ట్ బర్త్ కంటిన్యూ అవుతుంది. స్వామీజీని ఎగ్జాంపుల్ తీసుకోండి. చిన్నప్పటి నుంచి ఆయన కూర్చుంటే కాన్సన్ట్రేషన్, కూర్చుంటే ఇంక లేచేవారు కాదు, కళ్ళు మూసుకుంటే కాన్సన్ట్రేషన్ వచ్చేసేది. తర్వాత లైట్ చూస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా పూర్వజన్మవి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల మనం చేసింది ఏది కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ మనకు అంత ఓపిక ఉండదు. ఈ మూమెంట్లు అన్నీ వచ్చారంటే రావు, దురాశ అవుతుందన్నమాట. సో ఇది మనం నెమ్మదిగా ఒక లైఫ్, అటువంటి లైఫ్ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చైతన్యంతో ఏ భ్రాంతి లేదు. అటువంటి లైఫ్ ఒకసారి ఆలోచించుకోండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. ఏ భ్రాంతి భ్రమ లేదు. అది అటువంటి లైఫ్ మనకు వస్తుంది అనమాట తప్పకుండా. సో మెయిన్గా మనకి ప్రిపరేషన్, ఎక్స్పీరియన్స్ దానికి అదే వస్తుంది. ఇప్పుడు వంట కావాలనుకోండి, వంట తినడం ఎంతసేపు పడుతుంది? ఒక నిమిషంలో తిని ఆహా బాగుందంట. కానీ ప్రిపరేషన్ ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అట్లాగే ఒక లైట్ని వెలిగించాలనుకోండి, ఒక్క నిమిషంలో వెలిగించేస్తాం. అదే ఒక క్యాండిల్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో అలాగే ప్రిపరేషన్ అనేదానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అనుభూతి దానంతటా అదే వస్తుంది.
అని చెప్తున్నారు స్వామీజీ. ఇవన్నీ స్వామీజీ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, పుట్ ఆల్ యువర్ ఎనర్జీస్ టు ఎక్వైర్ దిస్ స్పిరిచువల్ పర్ఫెక్షన్ విచ్ నెవర్ ఫెయిల్స్ యూ. ఈ స్పిరిచువాలిటీ నువ్వు ఏదైతే వచ్చిందో అది ఎప్పుడు కూడా నేను మోసం చేయదు. అది ఎలా వచ్చిందో అంత ప్యూరిటీ అలా మెయింటైన్ అవుతుందన్నమాట. మిగిలిన ఏదైనా నీకు నువ్వు మోసపోవచ్చు జీవితంలో, కానీ ఈ స్పిరిచువల్ ప్యూరిటీ, స్పిరిచువల్ పర్ఫెక్షన్ ఇదన్నది ఎప్పుడూ కూడా మనల్ని వంచదనమాట. వంచన జరగదు ఇక్కడ. సో ఇందులో మనం చాలా మిస్టేక్స్ చేయొచ్చు, ఒక్కోసారి పడిపోవచ్చు. దానికి మీరేం బాధపడద్దు. ఇవన్నీ కూడా మన యొక్క మిస్టేక్స్, పతనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా మనకు అదృశ్యమైనటువంటి దేవతలు లాంటివి అని చెప్తున్నారు. ఏంజల్స్ అన్అవేర్స్ అని చెప్తున్నారు స్వామీజీ. ఇవన్నీ దేవతలు లాంటివి, ఎందుకంటే ఈ మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం ముందు వెళ్ళి. సో దీనికి మెయిన్ హెల్ప్ ఏంటంటే, ఇటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కావాలి అంటే మెయిన్ టెక్నిక్ ఏంటి? మెడిటేషన్. ప్రాణాయామం అన్నది మొట్టమొదటిది, కానీ ఇది మెడిటేషన్ ద్వారానే సాధ్యం. దేని ద్వారా కూడా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు స్వామీజీ. దాని తర్వాత చూడండి, ద టార్చ్ ఆఫ్ ద సోల్ కెన్ పెయింట్ ద బ్రైటెస్ట్ కలర్స్ ఈవెన్ ఇన్ ద డింజియెస్ట్ ప్లేసెస్. ఈ ఆత్మశక్తి, ఈ అనుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి ఏదైతే ఉందో, ఒక మురికి అంటే లైట్ ఏ విధంగా అయితే ఒక మురికి గుంటలపైన కూడా లైట్ను ప్రసరింపజేస్తుందో, ఇది కూడా మన జీవితంలో జరిగినటువంటి ఎన్నో నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ, నెగిటివ్ ఐడియాస్ కానీ, నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, వాటన్నిటి మీద ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది లైట్ని వేసి వాటన్నిటిని బ్రైటన్ చేస్తుంది. అంటే ఏంటనమాట, అవన్నిటినీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట. ఇట్ కెన్ కాస్ట్ ఎ ఫ్రాగ్రెన్స్ ఓవర్ ద వైలెస్ట్ థింగ్. చాలా దుర్మార్గమైనటువంటి విషయాన్ని కూడా చాలా మంచి సువాసన ఉంది అని మనకు చూపిస్తుందట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మన జీవితంలో జరిగినటువంటి చాలా చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ ఆధ్యాత్మిక అనుభూతి అన్నది వాటికి కూడా ఉన్న మీనింగ్ని మనకు తెలియజేస్తుంది. ఆ రోజు జరిగిన ఆ చెడు సంఘటన ఈ రోజు నాలో ఇటువంటి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది అని చెప్పి, నేను చాలా అదృష్టం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అలా నాతో చెప్పిన భక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పారు, ఆ రోజు నాకు అలా జరిగింది కాబట్టి జీవితంలో ఆ మోసం కానివ్వండి, లేకపోతే ఆ దుర్ఘటన కానివ్వండి, అది జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నేను ఇంత ఆనందంగా ఉండగలిగానని చాలామంది భక్తులు మాతో చెప్తారనమాట, చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అది ఇట్ కెన్ మేక్ ద వికెడ్ డివైన్. ఈవెన్ దుర్మార్గులను కూడా అది చాలా డివైన్గా తయారు చేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది, స్వార్థాన్ని అంతటినీ కూడా తుడిచిపెడుతుంది. సో అంతటి శక్తి ఈ ఆధ్యాత్మికతకి ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, మన యొక్క శరీరము, దాని తర్వాత దానితో మనకు అటాచ్మెంటు, తర్వాత మన ఐడెంటిఫికేషన్, ఇది ఒక్కటే ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ ద సీక్రెట్ అని స్వామీజీ చెప్తున్నారు. సో ఇది మనం చేసుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి ఈ ఐడెంటిఫికేషన్ నుంచి బయటికి ఎలా రావాలి. శరీరం ఉన్నన్నాళ్ళు మనం దాన్ని భరించక తప్పదు. సో ఐడెంటిఫికేషన్ నుంచి మనం ఎలా చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇదే జీవితంలో మనకి ఉద్దేశం అనుకోండి. ఈ బాడీ దాని నుంచి నేను బయటికి రావాలి అన్నదే నువ్వు ఉద్దేశం పెట్టుకొని నువ్వు అన్ని పనులు చేయి. సో యూ విల్ షైన్ ఇన్ లైఫ్ డెఫినెట్లీ. సో ఇది నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుంటే ఇది ఇంకా అసలు జీవితంలో దుఃఖం అన్నది ఉండదన్నమాట. సో దీనికోసం ప్రయత్నించాలి. ప్రతి ఇంట్లో కూడా దీన్ని ప్రయత్నించేవారు ఒకప్పుడు భారతీయులు. అది ఇప్పుడంతా అయిపోయింది, ప్రభావం వల్ల, విదేశాల ప్రభావం వల్ల, వేరే సంస్కృతుల ప్రభావం వల్ల ఒరిజినల్ దాన్ని మనం కోల్పోయాం. సో భారతదేశంలో ప్రతి పని యోగమే, యోగం లేకుండా ఏదీ లేదు. ఈవెన్ భోగం కూడా యోగమే. సో అటువంటి గొప్ప సంస్కృతి మనది, మనిషిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో వేల మంది ఋషులు వాళ్ళ యొక్క మొత్తం ఎసెన్స్ అంతా కలిపి వచ్చినటువంటి సంస్కృతి ఇది. అందువల్ల దాన్ని మనం పదిలం చేసుకోవాలి మన యొక్క జీవన విధానం ద్వారా, అలాగే నలుగురికి కూడా ఈ ఆలోచనలు పంచడం ద్వారా. సో దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మరి మనిషి ఎందుకు దేవుడు అంతమందిని సర్వ్ చేసి దేవుడు అయ్యాడు, మరి మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు? మనిషిని మీరు డిఫైన్ చేశారు కదా మాతాజీ, మరి మనిషి ఎలా చేస్తున్నాడు? దేవుడు మనిషి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు, దేవుడేమో అందరినీ సర్వ్ చేసి దేవుడు అయ్యాడు, మనిషి ఎందుకు అలా చేయలేకపోతున్నాడు మాతాజీ? కూర్చో. ఇప్పుడు మనిషి దేవుడికి అర్థమైంది కదా, డెఫినేషన్ అర్థమైంది కదా. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే,
మనిషి అంటే అతను స్వార్థం వల్ల, ఈ శరీరంతో అతనుకున్న ఐడెంటిఫికేషన్ వల్ల అన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే స్వామీజీ, మనిషి ఎలా భగవంతునిగా మారగలడు అని చెప్తున్నాడు. అంతే కదా, అది చెప్తున్నారు. ఈ పద్ధతులంతా కూడా చెప్పే దాని గురించే, మనిషి దైవంగా ఎలా మారగలడు అన్నదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. దానికోసం మనం ఏం చేయాలన్నమాట, మనిషి దైవంగా మారాలంటే ముందుగా మన శరీరాన్ని, మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం చెప్పినట్టు మన మనసు వింటుందా? వింటలేదు కదా. దాన్ని మనం ఏం చేయాలన్నమాట, వినేలా చేసుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి ముందుగా. అందుకే ప్రతి వాళ్ళు కూడా మనసుని కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి చిన్నప్పటి నుంచి కూడా. అప్పుడు ఏమవుతుందనమాట, నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చి నీలో ఉన్న స్వార్థం తగ్గుతుంది. స్వార్థం తగ్గాలి. తగ్గిన తర్వాత అందరినీ కూడా మన వాళ్ళలాగే మనం చూడగలగాలి. ఇప్పుడు నేను బాధపడుతున్నాను ఒక విషయానికి కదా, అలాగే వాళ్ళు కూడా బాధపడతారు కదా అని వాళ్ళని కూడా మనం ఫీల్ అవ్వగలగాలి. సో ఈ విధంగా మనం ఎంతైతే ఈ శరీరం నుంచి, మనసు నుంచి బయటకు వస్తామో, ఎంత నిస్వార్థంగా మనం మారుతామో అంత భగవంతునిగా మనం మారుతూ ఉంటాం. కంప్లీట్గా మనలో స్వార్థం పోయిందనుకో, నిన్ను నువ్వు మర్చిపోయి అందరి గురించి నువ్వు పనిచేస్తున్నావు అనుకో, నీ స్వార్థం కంప్లీట్గా పోయినప్పుడు నువ్వు భగవంతుడిగా మారిపోతావు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. శంకరాచార్యుల వారు, తర్వాత బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామీజీ, శారదాదేవి, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనమాట. అలాగే వాళ్ళు వాళ్ళలో స్వార్థమే లేదు. మనిషి శరీరం ఉంది మనకలాగే, వాళ్ళకి మనసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ మనసు వేరు, మన మనసు వేరు. వాళ్ళ శరీరం వేరు, మన శరీరం వేరు. ఎందుకంటే వాళ్ళకి అసలు స్వార్థమే లేదు. శరీరం నేను, ఇది నేను 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 అన్న ఐడెంటిఫికేషన్ వాళ్ళకి లేదు. మనకు మాత్రం ఇదే నేను అన్న ఐడెంటిఫికేషన్ ఉంది. సో దీనిని అదే స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. మనిషి భగవంతుడిగా మారాలి అంటే ఈ ఐడెంటిఫికేషన్ నెమ్మదిగా తగ్గించుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా? ఆద్య కదా నీ పేరు? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న వేసి. ఇంకా ఎవరైనా? ముగిద్దామా మరి? ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.